హోమియోపతిలో కదలికల వల్ల నొప్పులు ఎక్కువయ్యే సమస్యలకు రామబాణంగా పనిచేసే ఒక ముఖ్యమైన మెడిసిన్ గురించి తెలుసా? అదే బ్రయోనియా ఆల్బా. దీని యొక్క తయారీ విధానం మరియు లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీని ప్రిపరేషన్ ప్రాసెస్ విషయానికొస్తే, తాజా బ్రయోనియా ఆల్బా వేర్లను సేకరించి ఫ్రెష్ బ్రయోనియా ఆల్బా రూట్స్ కలెక్టెడ్, వాటిని శుభ్రం చేసి దంచుతారు, క్లీన్ అండ్ క్రష్డ్. దాని నుండి మొదట మదర్ టింక్చర్ తయారుచేసి, ఆ తర్వాత హోమియోపతి పద్ధతుల ప్రకారం డైల్యూషన్ మరియు సకషన్, హోమియోపతిక్ డైల్యూషన్ అండ్ సకషన్ ప్రాసెస్ ద్వారా పొటెన్సీలను సిద్ధం చేస్తారు. ఇక దీని యొక్క శారీరక లక్షణాలు అంటే ఫిజికల్ సిమ్టమ్స్ గమనిస్తే, ఎక్కువ పరిమాణంలో చల్లటి నీరు తాగాలని విపరీతమైన దాహముంటుంది, ఇంటెన్స్ థర్స్ట్ ఫర్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్, నోరు మొత్తం బాగా ఎండిపోయినట్లు అనిపించడం, డ్రైనెస్ ఆఫ్ మౌత్, తీవ్రమైన తలనొప్పి, హెడేక్, గొంతులో పొడి దగ్గు, డ్రై కఫ్, మలబద్ధకం, కాన్స్టిపేషన్ మరియు ఛాతీలో నొప్పి, చెస్ట్ పెయిన్, కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ మరియు శరీరం కదిలిస్తే చాలు నొప్పులు విపరీతంగా పెరగడం, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ అగ్రవేటెడ్ బై మూవ్మెంట్ దీని ప్రధాన శారీరక గుర్తులు. దీని యొక్క మానసిక లక్షణాలు అంటే మెంటల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రోగిలో విపరీతమైన చిరాకు కనిపిస్తుంది, ఇరిటబిలిటీ, ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలనే బలమైన కోరిక ఉంటుంది, క్లియర్ డిజైర్ టు బీ లెఫ్ట్ అలోన్, తమ వ్యాపారం లేదా ఆఫీస్ వర్క్ గురించి నిరంతరం ఆందోళన చెందుతుంటారు, యాంగ్జైటీ అబౌట్ బిజినెస్ ఆర్ వర్క్, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అస్సలు ఇష్టపడరు, డిస్లైక్స్ డిస్టర్బెన్స్, నిశ్శబ్దంగా ఉంటూ పూర్తి విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, స్ట్రాంగ్లీ ప్రెఫర్స్ సైలెన్స్ అండ్ రెస్ట్. దీని మొడాలిటీస్ మరియు ముఖ్యమైన కీనోట్ సమరీ గమనిస్తే, వర్స్ ఫ్రమ్ సమస్యలు ఎక్కువయ్యే పరిస్థితులు, కొద్దిగా కదిలినా మూవ్మెంట్, వేడి వాతావరణం, హీట్, తాకడం, టచ్, ఉదయం పూట, మార్నింగ్ మరియు దగ్గినప్పుడు సమస్యలు పెరుగుతాయి. బెటర్ ఫ్రమ్ ఉపశమనం కలిగించే పరిస్థితులు, పూర్తి విశ్రాంతి, కంప్లీట్ రెస్ట్, గట్టిగా నొక్కడం, ప్రెషర్, నొప్పి ఉన్నవైపు తిరిగి పడుకోవడం, లయింగ్ ఆన్ పెయిన్ఫుల్ సైడ్ మరియు చల్లని వాతావరణం, కూల్ ఎన్వైర్న్మెంట్ వల్ల రోగికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, వర్స్ బై మోషన్, బెటర్ బై రెస్ట్ అంటే కదలికల వల్ల సమస్య పెరగడం, విశ్రాంతి వల్ల తగ్గడం దీని సిగ్నేచర్ స్టైల్. గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. సొంతంగా మందులు వాడకండి. ఏదైనా హోమియోపతి మెడిసిన్ వాడే ముందు ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ను సంప్రదించండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.